తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు వచ్చే నెల రేషన్ బియ్యంతో పాటు 7 రకాల వస్తువులు, అలాగే రూ. 3,500 వరకు ప్రతి కార్డుకైతే అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు గుడ్ న్యూస్ అనేది ప్రకటించడం జరిగింది. ఈ రూ. 3,500 ఎవరెవరికి వస్తాయి? అండ్ మనకు ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా ఎప్పటి నుంచి మనకు పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. అలాగే కొత్తగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా రూ. 5,00,000 వరకు ఉచితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. సో ఈ యొక్క డబ్బులంతా కూడా ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, వీటి యొక్క అర్హతలేంటి, ఎప్పటి నుంచి పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో చాలామంది ఏం చేస్తుంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు మిస్ అయిపోతారు. ఆ తర్వాత మీరు వీడియో చూసిన ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి కంప్లీట్గా వీడియోని చూడండి. ప్రతి ఒక్క మనకు పాయింట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి పూర్తిగా చూడండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. పూర్తి సమాచారంతో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి రేషన్ కార్డు ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క అప్డేట్ని తెలుసుకుంటారు. పూర్తి వివరాలు ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిందండి. సో మనకు ఈ యొక్క అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి స్పెసిఫిక్గా ఒక పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారు. సో ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకుందాం. తర్వాత నేను నెక్స్ట్ మంత్ ఇచ్చేటువంటి రేషన్లో సరుకులు, అలాగే వాటితో పాటుగా రూ. 3,500 ఎవరెవరికి వస్తాయనే విషయాన్ని కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇక మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు అందించారు. 2026-27వ వార్షిక బడ్జెట్ అనేది ప్రతిపాదించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ఆయన కీలక వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి బీమా వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం పథకాలను ప్రకటించడమే కాకుండా సామాన్యుడికి ప్రాణానికి కూడా కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పించడమే తమ యొక్క ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ఇది భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా పథకాల్లో ఒకటిగా నిలవనున్నట్లు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బీమా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రూ. 5,00,000 వరకు రక్షణ లభిస్తుంది. ఇది జూన్ 2వ తారీఖున అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా భావించి మా ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తుందని, అలాగే ఇందిరమ్మ బీమా రక్షణ కవచంలాగా కుటుంబాలు వీధిని పడకుండా వారిని ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఈ విధంగా మనకు దాదాపు 1.15 కోట్ల రేషన్ కార్డులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో రేషన్ కార్డుకి రూ. 5,00,000 వరకు బీమా అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఒకవేళ కుటుంబ యజమానిదారుడు చనిపోతే ఆ వ్యక్తికి రూ. 5,00,000 వరకు ఆ కార్డులో ఉన్నటువంటి ఎవరైతే సంపాదన మెయిన్ ఉంటారో ఇంట్లో, సో వాళ్ళు చనిపోయినప్పుడు కుటుంబం అనేది విధిని పడకుండడం కోసం ఈ యొక్క రూ. 5,00,000 ఇచ్చి వారికి భరోసా అనేది కల్పించడమే ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పేర్కొన్నారు. ఇక ఈ యొక్క వచ్చే నెల రేషన్లలో ఇచ్చేటువంటి సరుకుల విషయానికి వస్తే, ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో, అలాగే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రేషన్ షాపుల వద్దకు అనేకులు, అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ప్రతి నెలలో కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రతి నెలలో రేషన్ షాపు దగ్గరికి వెళ్ళడం, అధికంగా ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి, ఈ యుద్ధ వాతావరణాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసింది. ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్సిఐ గూడాల్లో ఉన్నటువంటి 800 లక్షల మెట్రిక్ టన్నులు సంబంధించినటువంటి ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయాలి. ఎందుకనంటే రబీ సీజన్ అనేది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది.
ఈ రబీ సీజన్‌లో ఏం జరుగుతుందంటే కొత్త పంటంతా కూడా మనకు వస్తుంది. కొత్త పంట వచ్చినప్పుడు కొత్త ధాన్యాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలైతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కొనుగోలు చేసిన తరువాత ఈ ఎఫ్‌సిఐ గూడాల్లో నేరుగా స్టాక్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే ఎఫ్‌సిఐ గూడాల్లో ఉన్నటువంటి 800 లక్షల మెట్రిక్ టన్నుల ఫుల్ స్టాక్ అయితే ఉంది. ఈ స్టాక్‌ని క్లియర్ చేస్తే కొత్త స్టాక్‌ని పెట్టుకోవచ్చు. సో, రైతులకి కొంచెం ఊరట ఉంటుంది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైమ్ రేషన్ షాపుల చుట్టూ ఎక్కువ సార్లు తిరగకుండా ఒకే నెలలో 3 నెలలకు కలిపినటువంటి రేషన్‌ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు కరోనా టైం నుంచి ఫ్రీ రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ కరోనా టైం నుంచి ఇస్తున్నటువంటి ఫ్రీ రేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ని ఒకేసారి పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సో, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దీనికి ఆమోదం తెలపడంతో చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేషన్ బియ్యంతో పాటుగా ఈసారి మనకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఒక 3 వస్తువుల రేట్లు అనేటివి అధికంగా పెరగబోతున్నాయి. సో, అందులో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, అలాగే వంట నూనె, అలాగే మనకు గ్యాస్ ఈ 3 ధరలైతే భారీగా పెరుగుతున్నాయి కాబట్టి, అంటే వాటికి డిమాండ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి, ఈ మూడిటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆయిల్ ఉందో, ఆయిల్ ధరలనేటివి మనకు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి, వంట నూనె విషయంలో మనకు బయట బహిరంగ మార్కెట్‌లో కంటే కూడా తక్కువకే అందివ్వాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. ఇప్పుడు ప్రెజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, అలాగే పంచదార, అలాగే వీటితో పాటుగా మనకు గోధుమలు లేదా గోధుమ పిండి కానీ, లేదంటే మనకొచ్చేసి నేరుగా జొన్నలు, రాగులు, ఈ విధంగా మనకు వీటితో పాటుగా ఈసారి నూనె కూడా అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో, నూనెతో పాటు మనకు ఏదైతే చింతపండు, అలాగే మనకు ఏవైతే డిమాండ్ ఉన్నటువంటి వస్తువులు ఉంటాయో, సో వీటన్నిటిని కూడా మనకు కొన్ని మొత్తంగా ఒక 7 రకాల వస్తువులనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 7, 8 రకాలు మొత్తం బియ్యంతో కలిపితే 8 రకాలు ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా అయితే మనకు నేరుగా అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ఆయా రేషన్ షాపులకు సంబంధించినటువంటి డీలర్లందరూ కూడా స్టాకునైతే తెప్పించుకునే దానికైతే సిద్ధమవుతున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఈ సరుకులన్నీ కూడా అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. సో, చాలామంది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత బియ్యం అయితే తీసుకొని బయట బ్లాక్ మార్కెట్లో అయితే అమ్మేస్తూ ఉన్నారు. సో, బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నప్పుడు ఈ అక్రమ రేషన్ రవాణాని అరికట్టేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టాలు చేసినా సరే అది ఫెయిల్ అవుతుంది. మన యొక్క తెలంగాణలోనే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది ఫెయిల్ అవుతుంది. సో, వీటన్నిటికి సొల్యూషన్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరట ఒక రైస్ని అయితే రిలీజ్ చేసింది. సో, ఆ రైస్ కూడా మార్కెట్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోయాయి, కల్తీ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి. సో, కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసిందండి. సో, ఏంటంటే నేరుగా అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు కనుక మనం ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళకి నచ్చిన సరుకులు వాళ్ళే కొనుక్కుంటారు అన్న ఆలోచన చేసి ఇప్పుడు తాజాగా మనకు నేరుగా మీకు రేషన్ కార్డు ఉంటే చాలు, మీ యొక్క మొబైల్కి రేషన్ కార్డుకి లింక్ అయి ఉంటే ఆ మొబైల్ నెంబర్కి ఒక వోచర్ అయితే వస్తుంది. ఆ వోచర్ను ఉపయోగించి మీరు మనకు గరిష్టంగా రూ. 2,500 నుంచి రూ. 3,500 వరకు ఈ యొక్క అమౌంట్స్ అయితే ఉంటాయి. సో, ఈ యొక్క అమౌంట్లో మీకు వోచర్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా రేషన్ షాప్లో ఇప్పుడు నేను చెప్పాను కదా 8 రకాల వస్తువులని, ఆ 7-8 రకాల వస్తువులైనా మీరు పర్చేస్ చేసి కొనుక్కోవచ్చు. లేదు నాకు డైరెక్ట్గా మాకు అకౌంట్లోకే డబ్బులు కావాలి, అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ వోచర్ని మీరు అకౌంట్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు బయట ఏదైనా షాప్కి వెళ్ళేసి, బయట మనకు ప్రొవిజనల్ షాప్కి వెళ్ళేసి అక్కడ కూడా మీరు ఈ వోచర్ని ఉపయోగించి ఆ సరుకులు అయితే మీరు కొనుక్కోవచ్చు. సో, ఈ విధానానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. ఎందుకనంటే మనకు ఎంత మంచి క్వాలిటీ బియ్యం ప్రొడ్యూస్ చేయాలని చూసినా, అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ చేయాలని చూసినా చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యాన్ని తినడానికి ఇష్టపడట్లేదు. సో, తీసుకున్నారు కానీ దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. సో, ప్రభుత్వానికి చాలా అంటే చాలా నష్టం అవుతుంది. దీనంతా కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసి త్వరలో మనకు ఈ 3 నెలల రేషన్ అనేది రేపు నెలలో మనకు పంపిణీ చేస్తారు. అనంతరం
రేషన్ బియ్యం మాకు అలాగే సరుకులు వద్దనుకుంటే వాళ్ళకి గరిష్టంగా 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు అమౌంట్ని అయితే వాళ్ళకి ఈ వోచర్ రూపంలో అయితే ఇవ్వడానికైతే ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి ఫర్దర్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి పర్టికులర్ ఆదేశాలతో మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. సో వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.